జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని సంఘటన జరుగుతుంది. దాన్ని మనం ఏం చేయడం ఫుడ్ పాయిజన్ ఆదిలాబాద్ ఏదో జరిగింది. వాళ్ళు ఏదో చెప్తే 360 మందిలో 30 మందికి ఫుడ్ పాయిజన్ ఏదో ఇచ్చున్నట్టే కదా. అదొక చనిపోయింది. మనమే చంపినట్టుగా పోయేవాళ్ళు. తినుబండారాలు తిన్నారో 100% దాని వల్లనే అయింది. అది ఒకవేళ ఫుడ్ వల్ల అయ్యి స్కూల్ స్టాఫ్ కు ప్లస్ స్కూల్లో ఉన్న వర్కర్స్ కు కూడా ఫుడ్ పాయిజన్ అవ్వాల్సి ఉండే అది కాకపోవడం అది వీళ్ళ తినుబండారా వల్లనే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. వామిటింగ్ సెన్సేషన్స్ ప్రకారంగా ఒకరు రావడం వల్ల ఇంకో 10 మందికి ఆ సెన్సేషన్ ద్వారా అందరికి కూడా వామిటింగ్ జనరల్ మనం అది మొత్తం గిన్నె నిండితేనే నీకు వస్తుంది. నీకు 30% పెరుగుతాను. ఫాలో కావాలి. ఈ బడ్జెట్ సరిపోవటం లేని సమస్య కాదు. యూఆర్ నాట్ ఫాలోయింగ్.